వైటమిన్ డి అనేది ఓవరాల్‌గా ఇమ్యూన్ సిస్టమ్ బావుండాలి. ఇమ్యూన్ ఫంక్షన్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న ఏజ్‌లో మోకాలు నొప్పులు రావటం, నడుము నొప్పి రావడం అనేది కామన్‌గా చూస్తుంటాం. సో, హౌ టు ఓవర్‌కమ్ వైటమిన్ డి? 3 మేజర్ సోర్సెస్ ద్వారా మనం వైటమిన్ డిని అధిగమించవచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ద డైటరీ సోర్సెస్ అండ్ సెకండ్ థింగ్ న్యాచురల్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్. థర్డ్ థింగ్ న్యాచురల్ సోర్సెస్ అయిన హోమియోపతి మెడికేషన్ ద్వారా వైటమిన్ డి నుంచి బయటపడొచ్చు. వైటమిన్ డి సఫిషియెంట్‌గా తీసుకున్నప్పుడు నాట్ ఓన్లీ ఆర్థరైటిస్ అండ్ స్పైనల్ ఇష్యూస్, క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతున్న వాళ్ళు దీర్ఘకాలికంగా సోరియాసిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అదర్ ఆల్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా నెగెటివ్ నార్మల్‌కి రావాలి అంటే వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో కూడా ప్రెజెంట్ జనరేషన్‌లో చాలామంది వుమెన్ ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ సీరమ్ క్రియాటినిన్ లాంటి కిడ్నీ సమస్యలతో కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా డాక్టర్ సజెషన్ లేకుండా ఓన్‌గా తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో, పెయిన్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది వార్నింగ్ సైన్. సో, డాక్టర్ సలహా మేరకు మాత్రమే న్యాచురల్ మెడికేషన్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది. సో, ఎవరైతే వైటమిన్ డి లోపం వల్ల, కాల్షియం లోపం వల్ల చాలా కాలం సఫర్ అవుతున్నారో, ఇంజెక్షన్స్, సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పటికీ ఓవర్‌కమ్ చేయలేక హెల్త్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యేవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి డాక్టర్‌ని డైరెక్ట్‌గా సంప్రదించవచ్చు.